టీఆర్ఎస్ వాళ్ళు కట్ అండ్ పేస్ట్ పెట్టింది చెప్పక నాకు. నువ్వు పోతే ఇప్పుడు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ను ఇంటర్వ్యూ చేయి. నేను నిన్ను కోరుతున్నా, డైరెక్ట్గా ఆడ సీన్లో ఉన్నటువంటి అధికారులను ఇంటర్వ్యూ చేయి. నేను కలెక్టర్తో మాట్లాడి నీకు పర్మిషన్ ఇస్తా. తప్పకుండా గ్రామానికి పో, రైతుల లగచర్ల రైతులను అడుగు, ఏం జరిగిందో చెప్తారు. తర్వాత ఏం జరిగిందో కూడా తీసుకో. తర్వాత పోలీసులు అతి ఉత్సాహం చేసి ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా మనం చర్య తీసుకోమని అడుగుదాం, తప్పేం లేదు. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని, తప్పు చేసినటువంటి వాళ్ళని కేసులో తీసుకుంటారు. అది సహజమైనటువంటి ప్రక్రియ. అది ప్రభుత్వం ప్రొవోకేట్ చేయలే. ప్రొవోకేట్ చేసి సీన్ క్రియేట్ చేసింది ఏ ప్రయోజనాల కోసం ఎవడు క్రియేట్ చేసిండు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ క్రియేట్ చేసిండు. అది రాజకీయ ఉద్దేశం. ఇంత నీచానికి దిగజారొద్దు. నువ్వు అదురుకుంటే ఇంకో పద్ధతులు ఎదుర్కో. పేదోడిని ఎందుకు అడ్డం పెట్టుకుంటావు? నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డితో డైరెక్ట్ కొట్లాడుకో. నువ్వు ఆ గిరిజన రైతుల్ని, పేద రైతులను ఎందుకు అడ్డం పెట్టుకుంటావు? సికండిలం పెట్టుకున్నట్టు వాళ్ళని ఎందుకు అవమానపరుస్తావు? వాళ్ళని ఎందుకు బలహీనపరుస్తావు? పేదోడిని ఎందుకు వాడుకుంటావు? నువ్వు చేసిన ప్రొవోకేట్తో సహజంగానే 2-3 రైతులు కూడా దాడి చేసి ఉంటారు. దాంట్లో వాళ్ళు కూడా ఇరికిరు కదా. ఇప్పుడు వీడు చేసిన తప్పుతోని నీ చండాలమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో పేదలను ఇరికిస్తావా? నువ్వు పేదల సమస్యల్ని వాడుకుంటావా? నేను అందుకనే అంటున్నాను, ఆ రోజు మేము పోయినప్పుడు కూడా ఇదే చెప్పినాం. దీనిలో తెలవకుండా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఇంటెన్షన్ ఉండదు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అనేది మెయిన్. దాడి చేయాలనే ఇంటెన్షన్ రైతులది కాదు. దాడి చేయాలనే కుట్రదారుడు వేడు, వన్ టీం వేరు, వంతో చేసిండు. దాంట్లో తెలవకుండా పాల్గొన్నటువంటి రైతులు ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి, వాటి తీయిస్తామని చెప్పినాం. అటువంటి వాళ్ళని వదిలిపెట్టాలని కూడా చెప్పినాం. కేసు ఇస్తే దాన్ని డ్రాప్ చేయాలని కూడా చెప్పినాం. ఇది క్లియర్గా చెప్తున్నాం. రెండోది ఫార్మాసిటీ క్రియేట్ చేస్తున్నారని పెట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ అనే విషయం ముఖ్యమంత్రి చెప్పిండు దాన్ని. రెండోది ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ కాలేదు. నేను ఎందుకనే ఒక్క గుంట భూమి, ఒక్క ఇంచు భూమి, ఒక్క అంగుళం భూమి ఆ ఊరు నుంచి తీసుకొని ఉంటే చెప్పు. ఏదో అల్లుడు కోసం కంపెనీ అని చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టక ముందే ఆ పార్కులో స్థలం కావాలని ఎవడన్నా అప్లికేషన్ పెట్టుకుంటాడా? ఈ తలకాయ ఉండాలి కదా మాట్లాడటానికన్నా, ఆర్గ్యుమెంట్ కన్నా ఏమైనా బేస్ ఉండాలి కదా. ఎప్పుడన్నా కానీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాలో, ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నదో ఆ ఏరియాలో ల్యాండ్ సేకరించి పార్కు సెట్ చేసిన తర్వాత అప్లికేషన్లు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు భూమి కావాలనుకున్నాడు అప్లై చేస్తాడు. ఆ భూమి కావాలనుకుంటే ఇప్పుడు అల్లుడికి ఇచ్చేసినట్టు చెప్తే ఎట్టా నాకు అర్థం కాదు. ఇప్పుడు పార్కుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ జరగలే. ల్యాండ్ అక్విజిషన్ జరగక ముందే ఇండస్ట్రియల్ పార్క్ ఇంకోరికి ఇచ్చేస్తారా? అలాట్ చేసేస్తారా? కాబట్టి అందుకనే అట్లా కేటీఆర్ గారు క్రియేట్ చేసినటువంటి చక్రవ్యూహం. ఐఎమ్ సారీ టు సే, ఆయన పట్ల అమర్యాదగా మాట్లాడుతున్నా అనుకోవచ్చు. నాకంత కోపం వస్తున్నది, నాకంత బాధ కలుగుతున్నది. అందుకనే రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని చెప్తా. నేను వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల్ని వాడుకునే రాజకీయాలు. మీరు చెప్తున్నాడు ఇంత ఇన్ఫర్మేటివ్ గా చెప్పకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. ఇంత క్లియర్గా దాన్ని ప్రజలకు చెప్పకపోవడం మా వైఫల్యం. మీకు చెప్తేనే ఆశ్చర్యపోతారు. ఆ ఊరు దాడి జరిగిన తర్వాత మేము పోయిన తర్వాత ప్రభుత్వం 17 లక్షల రూపాయలు ఎకరానికి, 150 గజాల స్థలం డెవలప్డ్ ఇండస్ట్రియల్ ఏరియాలో హౌసింగ్కు, ఎకరానికి 150 గజాలు, ఇంటికి ఒక ఉద్యోగము, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, 18 సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నది అనే ప్రతిపాదన ప్రభుత్వం నుంచి పెట్టబడే ప్రతిపాదన. ఆ రోజు పబ్లిక్ హియరింగ్ జరిగితే అది పెట్టేది. ఇది చెప్పనీకి వచ్చిన కలెక్టర్ అంటే మాకు అసలు ఇది ఎవరు చెప్పలేదు సార్ ఇంతవరకు అంటున్నారు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిపాదన ఏమొస్తుందో అనేది ప్రజలకు పోయిన తర్వాత ప్రజలు ఇవ్వడమా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ముఖ్యమంత్రి చెప్పింది చెప్తున్నా. ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే ఒక గుంట భూమి కూడా తీసుకోము, ఆడ పార్కే పెట్టాము. ఇది ముచ్చట కూడా సీఎం చెప్పిండు. బలవంతాన గుంజేసి ఆడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా, ఫార్మా కంపెనీలలో 2 రకాలు ఉంటాయి, గ్రీన్ ఫార్మా, రెడ్ ఫార్మా. ముచ్చర్ల ఫార్మానే రద్దు చేసినాం మేము. అయితే దాని పేరు మీద ఉన్నటువంటి భూములు ఎనికియాలని చెప్పి మాట్లాడతాడు ఈ కేటీఆర్. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేపు లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలని R&Dకి సంబంధించినటువంటి గ్రీన్ ఫార్మా పెట్టే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇది కూడా ముందే చెప్తున్నాను మీకు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పాలసీనే రెడ్ ఫార్మాకు వ్యతిరేకం ఇన్ ప్రిన్సిపల్. ఆ రెడ్ ఫార్మా ఎక్కడ కూడా పెట్టడం కుదరదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పెడితే గ్రీన్ ఫార్మా పెడతాం, అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫార్మా పెడతాం. ఇప్పుడు జెనోమ్ వ్యాలీలో, న్యూయార్క్లో జరుగుతున్నటువంటి, యుఎస్ఏలో జరుగుతున్నటువంటి డిఎన్ఏకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లయితే ఉంటుందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన ఫార్మా మాత్రమే పెట్టబడుతుంది. ఇది కూడా మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. అందుకనే రాజకీయాలు ప్రజల కోసం చేయడం చేతగానటువంటి వాడు, ప్రజలను డైవర్ట్ చేసి
రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామని చూసేటటువంటి నీచులు ఉన్నటువంటి ప్రాంతంలో నాయకత్వం ఉన్నటువంటి నీచమైన నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను నేను ప్రజలు. అంటే ఇంత ఇన్ఫర్మేటివ్గా ఉన్న సందర్భాలలో లగచర్ల రైతులకు బేడీలేసిరని చెప్పి లేదంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ని కలవడం, నేషనల్లో ఉమెన్ కమిషన్ని కలవడం, ఇదంతా కూడా ఇదంతా కేటీఆర్ స్కెచ్ అంటున్నా నేను. దాడికి స్కెచ్ చేసాడు. ఇంకా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన వేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే కలెక్టర్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. కలెక్టర్ మీద దాడి చేస్తే వాడు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు అనుకో, కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు అనుకో, ఎవడు చేస్తాడు? పేదలు రైతులు చేస్తారు. ఆడో 10 మంది రైతులు చావాలని కోరుకున్నాడు. అది జరిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చిపోతుంది. వాళ్ళు వేసిన నీచమైన స్కెచ్ ఇది. నిజంగా ఇంత కుట్ర జరిగింది. దీని వెనకాల జరిగిన కుట్ర ఇది. నేను ఫీల్డ్లోకి పోయి చూసిన తర్వాత చెప్తున్నాను. దీనివల్ల ఏం రిజల్ట్ వస్తుంది అన్న, నేను ఏ అడుగు వేస్తే ఎడిపోతాను అనేది నాకు తెలిసే. నువ్వు ఏం ప్రశ్నిస్తే ఏం ఆన్సర్ వస్తుంది అనేది కూడా నీకు తెలిసే. అది పక్కన చూస్తున్న వాళ్ళకి తెలియదు అది. కానీ కేటీఆర్ వేసినటువంటి స్కెచ్, నరేందర్ రెడ్డి దాంట్లో పాత్రధారుడు, సురేందర్ రెడ్డి యాక్టివ్గా సురేందర్ దాంట్లో చేసినటువంటి వాళ్ళు. ఒక దళారీ పశ్చాత్తాపం అని చెప్పి అమెరికన్ సిఎన్ఏలో పనిచేసినటువంటి ఆయన రాసిన పుస్తకం ఒకటి ఉందో, ఒకసారి చదువు నీకు తెలుస్తుంది. ఎవడు ఏ లెవెల్లో ఎట్లా ప్లాన్ చేస్తాడు, అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అందరికీ తెలియదు. కానీ అన్న రాజకీయ అందుకనే ఇక్కడ చూడండి, దాడి అధికారుల మీద రైతుల పేరు మీద దాడి చేసిర్రు. నెక్స్ట్ డే మానవ హక్కుల కమిషన్, నెక్స్ట్ డే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ ముందే స్క్రిప్ట్ రెడీ ఉన్నాయి. ఇవన్నీ స్క్రిప్ట్ రెడీ ఉన్నాయి. అతుసోనది కదా. ఎందుకనే వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాత అబద్ధపు మబ్బులు తొలగిపోతాయి. వాస్తవం మొత్తం ఊరంతా తిరిగి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తాత్కాలికంగా, కానీ నిజం బయలుదేరిన తర్వాత వాస్తవం చచ్చిపోతుంది. కాబట్టి వాస్తవాలు బయటికి రావడానికి టైం పట్టవచ్చు. మన వాళ్ళు చెప్తారు అదేంది నిజం గడప దాపటక ముందే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది అన్నట్టు. అట్లా చేసి పని చేసిండు కేటీఆర్, కానీ తప్పించుకోలేడు. ఖచ్చితంగా కేటీఆర్కి దీంట్లో శిక్ష పడాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే నేను అంటే అదే టార్గెట్గా పనిచేస్తున్నారు కాదు. ఇంత క్రిమినల్, ఇది సైకో బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్. ఇది చాలా డేంజర్. ఇది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. ఇటువంటి వాళ్ళతోనే చాలా నష్టం చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్స్క్యూజ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆయన చేసినటువంటి తప్పుకు శిక్షించాలి. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. కానీ అన్న రాజకీయ కోణం అనేది ఒక నిమిషం పక్కన పెడితే, అక్కడున్న నిరుపేదల రైతులు, ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు భూములు ఇవ్వడానికి అంత ఈజీగా సిద్ధపడతారన్న? భూములు ఇవ్వడానికి సిద్ధపడరు. నేను మళ్ళీ చెప్తున్నా, మాకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి కాంపెన్సేషన్ కావాలంటే పెంచమని అడగొచ్చు. లేదు అసలు కాంపెన్సేషన్ వద్దు, మేము భూమి ఇయ్యను అంటే ఆ మాట కూడా చెప్పొచ్చు. ఆ హక్కు వాళ్ళకు ఉన్నది. ఓకే, మెజారిటీ రైతులు మేము ఇయ్యం అని నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం లేదు. మేము బలవంతాన 1 గుంట కూడా భూమి తీసుకోం. నీకు మేము ఆన్ రికార్డు చెప్తున్నా. ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చెప్తున్నా. మేము బలవంతాన 1 గుంట భూమి కూడా ప్రజల్ని బెదిరించో నయాన్నో భయాన్నో తీసుకునే ఆలోచన మాకు లేదు. ఎందుకు అంటే 1300 ఎకరాల భూమి ఉంది, అక్కడ 200 ఎకరాల దాంట్లో ప్రభుత్వ భూమి ఉన్నది. అది వెసులుబాటు కలిసి వస్తుంది. రెండోది, అది నేషనల్ హైవేకు దగ్గర ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్కి ఉపయోగంగా ఉంటుంది. రేపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అక్కడ పెట్టడం వల్ల అనే ఉద్దేశంతో. అది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ డెవలప్ చేసి ఇవ్వడం ద్వారా ఆ చుట్టుపక్కల చదువుకున్నటువంటి యూత్ మ్యాన్ పవర్ బాగున్నది, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉందనుకో, ప్రభుత్వం అక్కడ పెడితే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. రేపు ప్రజలు సిద్ధంగా లేరనుకో, ఎవరి కోసం ఇదంతా చేసేది? ప్రజల కోసమే కదా. ప్రజలే సిద్ధంగా లేనప్పుడు నువ్వు నేనేం చేస్తా? వాళ్ళు డ్రాప్ చేస్తారు. దాంట్లో ఏం డౌట్ లేదు. నేను అందుకనే ఆన్ రికార్డు చెప్తున్నా, బలవంతాన 1 గుంట భూమి కూడా తీసుకో. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ఫై చేసుకోమంటున్నాను అన్న. ఇందాక ప్రభుత్వంలో ఉన్న ఇంటెన్షనే మీరు కూడా చెప్పగానే చెప్పారు, ఏది కేటీఆర్ని జైల్లో పెట్టాలని చెప్పి. ఎందుకన్నా పొద్దున్న లేస్తే అన్ని పేపర్లలో టార్గెట్ కేటీఆర్ అని చెప్పి, లేదంటే కేటీఆర్ని జైలు వేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి మీరు కూడా ఇందాక అదే మాట్లాడుతారు. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని జైలు వేయడానికేనా? ప్రజల శ్రేయస్సు కోసం కాదా? ప్రజా సంక్షేమం కోసం కాదంటారా? కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా నాకు ఏ కోపం లేదు, ద్వేషం లేదు. నాకు గౌరవం కేటీఆర్ గారు అని. ప్రతి మనిషి మీద గౌరవం ఉంటుంది. నాకు ప్రేమిస్తా. మీరు కేటీఆర్ గారు ఎవరితో మాట్లాడుతున్నాను, నాకు అంత స్థాయి నేను కాదు. నాతో ఏమైనా మాట్లాడతా. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఒక సామాన్యుడైనా ఎవరిని నేను ద్వేషించను. నేను మనిషి జాతిని ప్రేమిస్తా, ప్రకృతిని ప్రేమిస్తా. నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మానవ జాతిని ప్రకృతిని విధ్వంసం చేసే నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకునేటటువంటి ఎంత గొప్పోడైనా
నేను క్షమించను, వాస్తవాలు చెప్పేస్తున్నాను. కేటీఆర్ గారు తీసుకున్నటువంటి తను రాజకీయం కోసం ఏమైనా చేయవచ్చు, కానీ రాజకీయం కోసం సామాన్యుని బలి చేయడం, తన వ్యక్తిగత స్వార్థం కోసం పేదల్ని అడ్డం పెట్టడం అనేటటువంటిది నా దృష్టిలో చాలా నీచమైన పని. నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేయ, ఎదుర్కో, డైరెక్ట్గా ఎదుర్కో, డైరెక్ట్ చెప్పు, ఎక్స్పోజ్ చేయి, నిలబడు. నీకు బాధ్యత ఇచ్చారు ప్రజలు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. అప్పుడు ముందుగా నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయినావో చెప్పి ఇప్పుడు జరుగుతున్న తప్పులను ఎక్స్పోజ్ చేస్తే ప్రజల్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంటారా అన్న? నేను ఏమంటా అంటే కొన్ని చేసింది, కొన్ని చేయలేదు. ప్రజలకు ఉపయోగపడి నేను చెప్పిన ఇప్పుడు కొత్త ఉద్యోగాల కల్పన, స్ట్రాటజికల్ పోస్టులు క్రియేట్ చేయాల్సిన పని చేయలే. అది చేయకపోవడం వల్ల టీఆర్ఎస్కు నాయకత్వానికి ఏం నష్టం లేదు, కానీ 4 కోట్ల మంది ప్రజలకు నష్టం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కుప్పైపోయింది. అడ్మినిస్ట్రేషన్ కుప్పైపోతే నష్టపోయేటోడు ఎవడు? అత్యంత పేదడు. మధ్యతరగతి వర్గం, ఉన్నత వర్గం ఏదో అంత కొంత మేనేజ్ చేయగలుగుతుంది. అత్యంత పేదవాడు, అత్యంత పేద వర్గం ఎవడు? గిరిజనులు, దళితులు, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అగ్రకులంలో ఉన్న పేదలు కూడా. అంటే పేదోడు ఇంకో దగ్గరికి అప్రోచ్ కాలేడు, వానికి యాక్సెసిబిలిటీ ఉండదు, ఉన్నా వాని మాటినటోడు ఉండడు. ఇది జరిగినటువంటి అంటే అత్యధికంగా బలహీన 2 చేతులు తప్ప ఏ రెక్క లేనటువంటి సామాన్యుని నష్టం చేసే పాలసీలు ఎవరు తీసుకొచ్చినా అది నా దృష్టిలో వాడు దుర్మార్గం చేస్తున్నట్టే. నేను ఇవాళ కూడా ఏం చెప్తున్నా అంటే కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలంటున్నా? కేటీఆర్ రాజకీయాల కోసం పేద ప్రజలకు నష్టం జరిగేటటువంటి ఒక వ్యూహం చేసిండు. చట్టాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేసే ఒక పని చేసిండు. అది చాలా తప్పు. ఇప్పుడు కార్ల రేసు, ఏ రకమైన నోట్ లేకుండా 55 కోట్లు ఇచ్చేమని చెప్పిండట. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రేపు దాంట్లో అరెస్ట్ అవుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ కావాల్సిందే కదా. కానీ అందులో ఇన్వెస్ట్ చేసింది 50 కోట్లే, కానీ దాని ద్వారా 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, లాభం వచ్చింది అంటున్నారు వాళ్ళు. అంటే దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు చెప్తారు. నువ్వు ఎప్పుడు కాదు కదా. నేను మంత్రిని కాబట్టి 55 కోట్లు ఇచ్చేవా, ఇప్పుడు నేను చైర్మన్ కాబట్టి డైరెక్ట్ ఇచ్చేవని రాసి తీయరు కదా. అట్లా ఇచ్చేసినాను వాడు చెప్తుండు, ఇచ్చినాను వీడు చెప్తుండు, వాడు ఏమంటేనే ఇచ్చినాను వీడు చెప్తుండు. ఇది సమస్య. అది ఏం దుర్వినియోగమో ఏందో చట్టంలో తెలుస్తుంది. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకదానికోసం పెడుతున్నప్పుడు మనం దానివల్ల ఆదాయం ఎంత వస్తుంది, ప్రజలకు మేలు ఎంత జరుగుతుంది? మనం కాపలా కుక్కలమే కదా. ధనానికి పాలకుడు అనేటోడు కావలిదారుడు మాత్రమే. కావలి ఉండి వాడిని కాపాడాల్సిన బాధ్యతలో మాత్రమే ఉంటావు నువ్వు. కాపాడే అది ప్రజలకు ఉపయోగపడి చేయడమే కదా నీ పని. నువ్వే దాన్ని నాకేం లాభం వస్తుంది, ఎట్లా దోసుకోవచ్చు అని స్కెచ్ చేసుకొని దోసుకునేటోని దొంగ అనుకుంటే ఏమంటారు? ఆ దొంగతనం చేసిన జైలు వేయకుంటే ఏడేస్తారు. ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరన్నా కావచ్చు, జైలు వేయాల్సిందే. కేటీఆర్ గారు దొంగనైతే ఫిక్స్ అయ్యారు మీరు. అంటే కేటీఆర్ దొంగతనం చేసిండని నిరూపించబడుతుంది కదా. బయటకు వస్తేనే పోతాడు, లేకుంటే ఎందుకు పోతాడు? ఇప్పుడు ఇదైతే క్రిమినల్ యాక్టివిటీ కదా.